సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ప్రవాహ విద్యుత్ పాఠ్యాంశంలో మనము నిన్న క్లాస్ 1 చెప్పుకున్నామండి. క్లాస్ 1లో ఏం చెప్పామంటే విద్యుత్ ప్రవాహము అంశాన్ని మనము పరిచయం చేసుకున్నాము. తర్వాత క్లాస్ 2 చెప్పుకున్నామండి. క్లాస్ 2 అంశంలో డ్రిఫ్ట్ వేగం మరి దాని యొక్క ఫార్ములాని మనము వివరణ ఇవ్వడం అనేది జరిగింది. V(d) I/NEA అని వివరణ ఇచ్చుకోవడం అనేది జరిగిందమ్మా. మరి ఈరోజు క్లాస్ 3లో మనం ఏం చెప్తున్నామంటే ఒక ప్రాబ్లంని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాబ్లం తర్వాత మనము ఓం నియమం అనే అంశాన్ని మనం చెప్పుకొని కంక్లూడ్ చేయడానికి ప్రయత్నించేద్దామండి. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లము గతంలో నీట్ అనే ఎగ్జామ్లో ఇవ్వబడిన ప్రాబ్లం అండి. నీట్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రాబ్లం ఉంటే తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసి ఈ ప్రాబ్లం చెప్పడం జరుగుతుందండి. 3 × 10⁻⁻10 వోల్ట్/మీటర్ విద్యుత్ క్షేత్రంలో ఆవేశ బిందువు యొక్క డ్రిఫ్ట్ వేగము 7.5 × 10⁻⁻4 మీటర్/సెకండ్. అయితే మొబిలిటీ ఎంత? మనకి సొల్యూషన్ చూడమ్మా. మొబిలిటీ mu is equal to V(d)/E. V(d) అంటే ప్రాబ్లంలో మనకి డ్రిఫ్ట్ వేగం ఇచ్చాడండి. 7.5 × 10⁻⁻4 మీటర్/సెకండ్ అండి. 7.5 × 10⁻⁻4 మీటర్/సెకండ్ హోల్/. ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే మనకి 3 × 10⁻⁻10 అండి. 3 × 10⁻⁻10 సొల్యూషన్ చేస్తే 7.5/3 అంటే 2.5 అండి. 2.5 ఇంటూ ఈ 10⁻⁻10 హారంలో ఉండే 10⁻⁻10 మనకి లాంగ్లోకి చేరితే ఏమవుతుందంటే 10⁻10 అవుతుంది. 10⁻10 × 10⁻⁻4 10⁻6గా మనకి మిగులుతుందమ్మా. 10⁻⁻6 అండి, ప్లస్ ఆర్ అండి. మొబిలిటీ మనకి ప్రమాణాలు చూడండి. ఇక్కడ డ్రిఫ్ట్ వేగానికి ప్రమాణం ఏమన్నా మీటర్/సెకండ్ హోల్/. ఈ ప్రమాణం ఏమన్నా V/m అంటే ఏమవుతుందమ్మా? ఇప్పుడు మనకి మీటర్²/వోల్ట్/సెకండ్ అవుతుంది. మీటర్²/వోల్ట్/సెకండ్. మీటర్²/వోల్ట్/సెకండ్గా మనకి ఇక్కడ ప్రమాణము మిగులుతుంది. ఇది గతంలో అంటే 2020 ఎగ్జామ్ అనేది మొన్న రీసెంట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినారని పబ్లిషర్స్ మనకి చూపిస్తున్నారండి. దాని ప్రకారంగా ఈ ప్రాబ్లం మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి రికాల్ చేసుకోండి. మొబిలిటీ mu is equal to V(d)/E. దాని ఆన్సర్ ఎంతమ్మా? 2.5 × 10⁻6 మీటర్²/వోల్ట్/సెకండ్. ఓకేనమ్మా. తర్వాతి అంశము ఏమిటంటే ఓం నియమము. ఓం నియమం అండి. ఓం నియమము నియమం అండి. ఈ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు ఏమిటంటే జార్జ్ సిమెన్ ఓమ్ అండి. ఇతను జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈ నియమాన్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరండి? జార్జ్ సిమెన్ ఓమ్ అండి. జిఎస్ ఓమ్ అండి. ఇతను ఏ దేశం అంటే జర్మనీ దేశస్తుడండి. జర్మనీ దేశస్థుడు.
అసలు ఈ నియమాన్ని ప్రతిపాదించడానికి గల కారణం ఏమిటి? ఏ ఏ విషయాన్ని ఆధారంగా ఈ నియమాన్ని ప్రతిపాదించాడో ఒకసారి పరిశీలన చేద్దామండి. ఒక వాహకం తీసుకుంటే ఒక వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేస్తే వాహకం వెంబడి విద్యుత్ ప్రయాణిస్తుంది. అంటే వాహకంలో మనకి ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల అభిఘాతం జరుగుతుంది. జరిగిన అభిఘాతం అనేది ఉష్ణీయ ఫలితాన్ని ఇస్తుంది అనే అంశాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పడం జరిగింది. అయితే జార్జ్ సైమన్ ఓమ్ అనే శాస్త్రవేత్త మనకి పొటెన్షియల్ భేదానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధాన్ని సూచించే సమీకరణం కోసము వివరణ ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పాడు? నిర్వచనం ఏం చెప్తుందంటే ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంకి అందజేయబడిన పొటెన్షియల్ భేదం విలువ వాహకానికి అందజేయబడిన పొటెన్షియల్ భేదము ఆ వాహకం వెంబడి ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. మనం ఒక వాహకం తీసుకున్నాము. టు టేక్ వన్ కండక్టర్. ఇది ఒక కండక్టర్ అండి. దీనికి ఎవరిని మనం కనెక్ట్ చేసామంటే ఒక బ్యాటరీని కనెక్ట్ చేసాం అంటే ఆ బ్యాటరీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అందిస్తుందండి. పొటెన్షియల్ భేదం అందజేయడం వల్ల వాహకంలో విద్యుత్ క్షేత్రాన్ని అందజేస్తుంది. దీనివల్ల వాహకం వెంబడి ఏం ప్రయాణిస్తుందంటే విద్యుత్ ప్రయాణిస్తుందండి. ఏం ప్రయాణిస్తుందమ్మా? విద్యుత్ ప్రయాణిస్తుంది. ఓకేనమ్మా? విద్యుత్తు ప్రయాణిస్తుంది. క్లియర్ అమ్మా? ఇది పొటెన్షియల్ భేదం V. ఇక్కడ క్యాపిటల్ ఐ ఇండికేట్ చేయొచ్చు లేదా స్మాల్ ఐ కూడా రాయొచ్చు. దీనిలో ఏమి దరఖాస్తు ఏమి లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే న్యూటన్ ప్రకారంగా V ప్రపోర్షనల్ టు I. ఓకేనమ్మా? V ప్రపోర్షనల్ టు I. V is equal to IR. V is proportional to I. V is equal to IR. దీని ప్రకారంగా ఇది మనకి ఓం నియమం యొక్క ఫార్ములా అండి. ఓం నియమం యొక్క ఫార్ములా దీన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ V ఎవరండి? పొటెన్షియల్ భేదం అండి. V ఎవరండి? పొటెన్షియల్ భేదము. I ఎవరంటే కరెంట్, విద్యుత్ ప్రవాహము. R ఎవరంటే రెసిస్టెన్స్, నిరోధము. ఇదివరకే మనము ఈ నిర్వచనాన్ని మనం పరిచయం చేసుకున్నామండి. నిరోధం అంటే ఏమిటండి? వాహకంలో విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే అభిలక్షణాన్ని మనము నిరోధం అంటారండి. వాహకంలో విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే అభిలక్షణాన్ని మనం ఏమంటామంటే నిరోధం అంటాము. R is equal to రెసిస్టెన్స్. ఇప్పుడు మనము R is equal to ఫార్ములా రాసుకుంటే ఏమవుతుందమ్మా? R is equal to V by I అని అవుతుందమ్మా. అంతే కదమ్మా? R is equal to V by I. ఇక్కడ ఈ నిరోధానికి ప్రమాణాలు ఏమిటి అంటే వోల్ట్ బై ఆంపియర్. 1 వోల్ట్ బై 1 ఆంపియర్. ఏంటో ప్రమాణం కదమ్మా? 1
వోల్ట్ బై 1 ఆంపియర్. 1 వోల్ట్ బై 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓం అండి. 1 వోల్ట్ బై 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓం. ఓకేనమ్మా. మరి మన ప్రైమరీ క్లాసుల్లో ఒక తమాషా త్రిభుజాన్ని కూడా నేర్చుకుంటానండి. ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఇది ఎక్కడ ఇంటర్మీడియట్ అవసరం ఉండదు కానీ రీకాల్ చేస్తున్నానండి. వి ఈ పైన వి ఉంటుందండి. ఇలా రాసుకుంటే ఇది ఐ, ఇది ఆర్, ఇక్కడ ఇంటూ గుర్తుంటుంది. చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. దీన్ని తమాషా త్రిభుజం అని అంటామండి. తమాషా త్రిభుజం అంటాం. అక్కడక్కడ భౌతిక శాస్త్రంలో ఇలాంటివి చిన్న మనకు సరదాగా వస్తుంటుంది, నేర్చుకోవచ్చండి. ఓకేనమ్మా. ఓం నియమం ఒకసారి రీకాల్ చేసుకోండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకానికి అందజేయబడిన పొటెన్షియల్ వేగం అనేది ఆ వాహకం వెంబడి ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వి అనేది ఐ అనులోమానుపాతంలో ఉంటుంది, లేకపోతే ఐ అనేది వి అనులోమానుపాతంలో ఉంటుందండి. ఎలాగైనా రాసుకోవచ్చు. V is proportional to I, V is equal to IR. R with proportionality constant. అనుపాత స్థిరాంకం. అనుపాత స్థిరాంకం అనేది మనకి ఒక భౌతిక రాశి ఇస్తుంది. ఆ భౌతిక రాశి పేరే రెసిస్టెన్స్, నిరోధము. భౌతిక రాశి పేరే పేరమ్మా నిరోధము. ఓకేనమ్మా. నిరోధానికి సింబల్ ఏంటి అంటే ఇదండి. నేను ఇది క్లాస్లో మనం వివరంగా చెప్తున్నాము. ఇది సింబల్ అండి, నిరోధానికి సింబల్. జాగ్రత్తగా మనము ఈ నిరోధానికి ప్లస్ టెర్మినల్ కానీ మైనస్ టెర్మినల్ కానీ ఏమీ ఉండవు. ఒక బ్యాటరీని తీసుకుంటే ఒక బ్యాటరీని ఏ విధంగా అయినా మనం కనెక్ట్ చేసి వచ్చండి. అంటే లెఫ్ట్ సైడు నెగిటివ్ టెర్మినల్ని, రైట్ సైడు పాజిటివ్ టెర్మినల్ ఇవ్వచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా దాని వ్యతిరేక దిశలో కూడా మనము దీన్ని కనెక్ట్ చేసేవచ్చండి. ఓకేనమ్మా. నిరోధము ఏ అంశాలపై ఆధారపడుతుంది? నిరోధము ఏ అంశాలపై ఆధారపడుతుందనే కాన్సెప్ట్ చూద్దామమ్మా. నిరోధం అనేది ఒకటి, నిరోధము వాహక పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. వాహక పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. నిరోధము మరి ఇంకే అంశాలపై ఆధారపడుతుందంటే నిరోధము వాహక పదార్థం యొక్క నిరోధము వాహక పదార్థం యొక్క డైమెన్షన్స్, కొలతలపై, డైమెన్షన్స్ పై కొలతలపై ఆధారపడను. ఇక్కడ డైమెన్షన్ దిశలు అంటాము. కొలతలు అంటే పొడవు, అడ్డుకోత వైశాల్యము వంటి అంశాలపై ఆధారపడుతుందని దాని అర్థం అండి. మరి పొడవు, అడ్డుకోత వైశాల్యము వాహకం యొక్క నిరోధాన్ని ఏ విధంగా మార్చగలదో చూద్దామండి. వాహక నిరోధము ఆర్ వాహకం యొక్క పొడవుకి పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే వాహకం యొక్క పొడవు పెరిగితే వాహకం యొక్క నిరోధము పెరుగుతుంది. వాహకం యొక్క పొడవు తగ్గితే వాహకం యొక్క నిరోధము తగ్గుతుంది. అంటే R is proportional to L. R is proportional to L. ఈక్వేషన్ నెంబర్ 1. రెండోది
వాక నిరోధము ఆ వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యంపై ఆధారపడి వైశాల్యమునకు విలోమానుపాతంలో ఉంటుంది. వైశాల్యమునకు విలోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉందమ్మా? వాక్ యొక్క అడ్డుకోట వైశాల్యమునకు విలోమానుపాతంలో ఉంటుంది. వాక్ యొక్క అడ్డుకోట వైశాల్యం ఎలా ఉందమ్మా? విలోమానుపాతంలో ఉంటుంది. R is proportional to 1/a. ఈక్వేషన్ నెంబర్ 2. ఇది R is proportional to L అండి. ఇది R is proportional to 1/a అండి. ఈ రెండింటిని జత చేస్తే సమీకరణము 1 మరియు 2 నుంచి సమీకరణం 1 మరియు 2 నుంచి ఏం రాసుకోవచ్చు అంటే R is proportional to L/a రాసుకోవచ్చు అండి. R is equal to some constant rho into L/a. రోని విశిష్ట నిరోధం అంటామండి. ఏమంటామండి రోని? ఇక్కడ ఏమంటామంటే రోని విశిష్ట నిరోధం అంటామండి. రో ఇజ్ ఈక్వల్ టు విశిష్ట నిరోధము. దీన్ని ఇంగ్లీష్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దీన్ని ఆంగ్ల పరిభాషలో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాము. అలాగే మనము రెసిస్టివిటీ అని కూడా అంటామండి. ఏమంటామండి? రెసిస్టివిటీ. చూడండి, నిరోధము ఆధారపడే అంశాలు ఏంటంటే నిరోధము వాహక పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. వాహక పదార్థము ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉందో, లోహమా, అలోహమా, బంధకమా, అర్ధవాహకమా అనే స్వభావం మీద ఆధారపడి ఉంటుందమ్మా. అలాగే కొలత, పొడవు ఎక్కువగా ఉందా? పొడవు ఎక్కువగా ఉంటే వాహకం యొక్క పొడవు ఎక్కువగా ఉంటే నిరోధం ఎక్కువగా ఉంటుంది. పొడవు తక్కువగా ఉంటే నిరోధం తక్కువగా ఉంటుంది. దాన్ని అనులోమానుపాతం అంటామండి. అంటాం. మనము మ్యాథమెటిక్స్లో అనులోమానుపాతము, విలోమానుపాతం అంశాల గురించి మనం నేర్చుకుంటామండి. ఒక 2 భౌతిక రాశులను తీసుకుంటే ఈ ఒక 2 భౌతిక రాశుల మధ్య ఉండే సంబంధాన్ని మనం ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు ఇది 2 భౌతిక రాశులు అండి. ఈ 2 భౌతిక రాశులు, ఈ భౌతిక రాశి యొక్క విలువ పెరిగితే ఈ భౌతిక రాశి యొక్క విలువ కూడా పెరుగుతుంది. అది అనులోమానుపాతం. ఈ భౌతిక రాశి యొక్క విలువ పెరిగితే ఈ భౌతిక రాశి యొక్క విలువ తగ్గుతుంది. దాన్ని మనము విలోమానుపాతం అంటామండి. దాన్ని మనం ఏమంటామండి? విలోమానుపాతం. అంటే ఒకటి R is proportional to L అండి. రెండోది R is proportional to 1/a. ఈక్వేషన్ 2. 1 and 2 ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకున్నామండి? R is proportional to L/a. R is equal to rho into L/a. రోని విశిష్ట నిరోధం అంటామండి. దానికి ఇంగ్లీష్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని, లేకుంటే రెసిస్టివిటీ అని కూడా అంటామండి. ఇప్పుడు రోకి మనము ప్రమాణాలని చూద్దామండి. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ విశిష్ట నిరోధము రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం ఫార్ములా ఇక్కడ? విశిష్ట నిరోధము రో ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ క్యాపిటల్ A బై L అవుతుందమ్మా. R ఇంటూ క్యాపిటల్ A బై L. ఇది ఫార్ములా అవుతుందమ్మా. ఇది ఫార్ములా అండి. విశిష్ట నిరోధానికి ఫార్ములా ఇది. ప్రమాణం ఏంటంటే యూనిట్స్. ప్రమాణం ఏంటంటే R అంటే నిరోధానికి ప్రమాణాలు ఓం అండి. ఏ అంటే అడ్డుకోత వైశాల్యము. అడ్డుకోత వైశాల్యానికి మీటర్ స్క్వేర్ అమ్మ. 1/. L అంటే పొడవు ప్రమాణము మీటర్. ఇప్పుడు ఏం ఒక మీటర్ పోతే ఏం మిగులుతుందమ్మా? ఓం మీటర్. ఇది విశిష్ట నిరోధం యొక్క ప్రమాణం. మరి విశిష్ట నిరోధము దేని మీద డిపెండ్ అవుతుంది?
విశిష్ట నిరోధము ఒకటి పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. పదార్థ స్వభావంపై ఆధారపడును. దేని మీద ఆధారపడదు అంటే పదార్థం యొక్క డైమెన్షన్స్. పదార్థం యొక్క డైమెన్షన్స్ అంటే బ్రాకెట్లో పొడవు, వైశాల్యములపై ఆధారపడదు. వైశాల్యములపై ఆధారపడదు. మనకి ఎందుకంటే మనము ఏ పదార్థంకైనా విశిష్ట నిరోధం అంటే ఇప్పుడు సపోజ్కి ఒక గాజు తీసుకున్నాం. గాజు 4 మీటర్ల పొడవు ఉండే గాజుకి ఏ విశిష్ట నిరోధం విలువ కలిగి ఉంటారో 100 మీటర్ల పొడవు ఉండే గాజుకి అదే విశిష్ట నిరోధం విలువ కలిగి ఉంటుంది. అంటే గాజు ముక్క చిన్నదైనా పెద్దదైనా ఆ గాజు యొక్క విశిష్ట నిరోధం విలువ స్థిరము. మనకి మొన్న పాలిసెట్ ఎగ్జామినేషన్లో గాజు యొక్క విశిష్ట నిరోధం మీద ఒక బిట్ కూడా ఇచ్చున్నాడమ్మా. అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గాజు యొక్క విశిష్టోష్ణ విలువ అంతా ఇచ్చున్నాడు. నాకు తెలిసి నియర్లీ 10 × 10⁻⁻2 ఓం మీటర్ స్క్వేర్ విలువ కలిగి ఉండవచ్చు. అది క్లారిటీగా ఖచ్చితమైన విలువని నేను చెప్పలేను. ఒకసారి మీరు కూడా పుస్తకాన్ని పరిశీలించండి. అదేవిధంగా పదార్థం యొక్క డైమెన్షన్స్పై ఆధారపడదు. పాలిసెట్ ఎగ్జామ్లో మాత్రము 2020 మొన్న రీసెంట్గా జరిగిన పాలిసెట్ ఎగ్జామినేషన్లో మాత్రము విశిష్ట నిరోధం మీద ఒక బిట్ మాత్రము ఇచ్చున్నాడు. ఓకేనమ్మా? విశిష్ట నిరోధం క్లియర్? రైట్. అసలు విశిష్ట నిరోధానికి నిర్వచనం ఎలా చెప్తామండి? డెఫినిషన్ ఏం చెప్తామండి? నిర్వచనము ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యము. ఎప్పుడైనా డెఫినేషన్లో ప్రమాణం అని వాడితే లేకపోతే ఏకాంకం అని వాడితే ఆ భౌతిక రాశి విలువ 1. మనము ఇంటర్ కాదు ఏ చదువు చదివినా గుర్తుంచుకోవాల్సింది ఒకటే పాయింట్. ప్రమాణము అనగానే ఆ భౌతిక రాశి విలువ 1 = 1. ఆ భౌతిక రాశి విలువ 1కి సమానము. నెంబర్ 1కి సమానము. పొడవు అయితే 1 మీటర్, అడ్డుకోత వైశాల్యం అయితే 1 మీటర్ స్క్వేర్, నిరోధం అయితే 1 ఓము. ఇలాగే తీసుకోవడం అన్నమాట. ఘనపరిమాణం అయితే 1 సెంటీమీటర్ క్యూబ్ లేకపోతే 1 మీటర్ క్యూబ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నిరోధం చెప్తున్నామండి. ప్రమాణ పొడవు, ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యము. ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యము గల పదార్థం యొక్క నిరోధపు విలువని పదార్థం యొక్క నిరోధము విలువను ఏమంటామంటే ఆ పదార్థం యొక్క విశిష్ట నిరోధం అంటారు. ఆ పదార్థం యొక్క విశిష్ట నిరోధం అంటారు. ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నామండి? R = L = 1 మీటరు, A = 1 మీటర్ స్క్వేర్ అయితే ρ = R. అంటే L = 1 మీటరు, A = 1 మీటర్ స్క్వేర్ తీసుకుంటే వచ్చే R విలువే ρకి సమానం అండి. వచ్చే క్యాపిటల్ R విలువే ρకి సమానము. అర్థమైంది పిల్లలు?
ఇక్కడ చూడండి, ఒక చిన్న థియరిటికల్ ప్రాబ్లం అండి. మ్యాంగనీస్, కాన్స్టెంటా, నైక్రోములలో దేనికి విశిష్ట నిరోధం ఎక్కువ? విశిష్ట నిరోధము దేనికి ఎక్కువగా ఉంటుందంటే నైక్రోమ్కి విశిష్ట నిరోధం ఎక్కువ. అసలు మాంగనీస్ ఎవరండి? మ్యాంగనీస్, అలాగే కాపరు, నికెల్. మ్యాంగనీస్ ఎవరు కాంబినేషన్ అండి? మ్యాంగనీస్ కాపర్ ప్లస్ నికెల్. మనకి మ్యాంగనీసు, కాపరు, నికెల్. మ్యాంగనీసు, కాపరు, నికెల్ కాంబినేషన్ ఎవరంటే మాంగనీస్ అండి. కాన్స్టెంట్ అంటే ఎవరండి? కాపరు ప్లస్ నికెల్ అండి. కాన్స్టెంటాన్ ఎవరండి? ఇక్కడ కాపర్ ప్లస్ నికెల్ అండి. కాపర్ ప్లస్ నికెల్ కాంబినేషన్స్ అండి ఇవి. మరి నైక్రోమ్ ప్లస్ క్రోమ్, నికెల్ ప్లస్ క్రోమియం. నైక్రోమ్ అంటే నికెల్ ప్లస్ క్రోమియం. ఈ మూడింట్లో దేనికి విశిష్ట నిరోధం ఎక్కువ అంటే నైక్రోమ్ ఎక్కువ. నైక్రోమ్ యొక్క విశిష్ట నిరోధం ఎక్కువ. నైక్రోమ్ యొక్క విశిష్ట నిరోధం ఎక్కువ. నైక్రోమ్ యొక్క విశిష్ట నిరోధము ఎవరి యొక్క విశిష్ట నిరోధం ఎక్కువ? నైక్రోమ్ యొక్క విశిష్ట నిరోధం ఎక్కువ. మరి ఈ నైక్రోమ్ వైర్ని నిక్రోమ్ అంటాం. దీనికే నిక్రోమ్ అంటాము, నైక్రోమ్ అంటామండి. ఈ నిక్రోమ్ అన్నా నైక్రోమ్ అన్నా ఒక్కటేనండి. మరి దీన్ని ఎక్కడ వాడతామంటే ఎలక్ట్రిక్ హీటర్లో వాడతామండి. ఎక్కడ వాడతామండి? ఎలక్ట్రిక్ హీటర్లో వాడతాం. దీన్ని నిక్రోమ్ని మనము ఎలక్ట్రిక్ హీటర్లో వాడతాం. ఎలక్ట్రిక్ హీటర్లో ఉపయోగిస్తాం. మరి ఇదండి ఈరోజు క్లాసు. రేపటి మన క్లాసులో విశిష్ట నిరోధము ఉష్ణోగ్రతపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, అలాగే మనకి రెసిస్టివిటీ తాలూకా రెసిప్రాకల్ వాల్యూ అయిన కండక్టివిటీ అంటే ఏమిటి, మిగతా అంశాల కోసము రేపటి మన క్లాసులో మనము చర్చించుకుందామండి. మనకి ఒకసారి గమనించండి పిల్లలు, ప్రవాహ విద్యుత్ అనే పాఠ్యాంశంలో మనకి ఇప్పటికి 3 క్లాసులు అయి ఉన్నాయి. 3 క్లాసుల నోట్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఇది పబ్లిక్ పరీక్షల్లో 8 మార్కుల ప్రశ్నలతో ఇవ్వడమే కాకుండా మన కాంపిటేటివ్ పరీక్షల్లో ఎన్నో దగ్గరలో ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.